నమస్తే. దిస్ ఇస్ సౌర్య. సమాజంలో రకరకాల ఇష్యూస్ చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా భార్యాభర్తలకి సంబంధించి అసలు అవి ఎవరు కూడా అన్‌ప్రెడిక్టబుల్ గా చేస్తూ ఉన్నారు. ఒక క్రైమ్ చేసినా కూడా భార్యని భర్త గాని, భర్తని భార్య గాని అనుమానంతోనైనా లేదా ఇతర కారణాలతోని వాళ్ళని చంపడం గాని లేదా ఫాలో చేయడం గాని సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళని ఏదో అష్టదిగ్బంధనం చేసేస్తున్నాయి అన్న ఫీల్ కలుగుతుంది. సో ఇవి పూర్తిగా వాళ్ళని డెత్ వరకు చేరుస్తూ ఉన్నాయి. సో ఇటువంటి సంఘటన మరొకటి జరిగింది. సోషల్ మీడియాలో ఇన్ని చూస్తున్నా కూడా ఒక్కరిలో కూడా మార్పు అనేది రావడం లేదు. అది చాలా బాధాకరం. బట్ ఇప్పుడు నిజంగానే ఈ ఇష్యూ చాలా బాధ అనిపిస్తుంది. ఒక డాక్టరు మంచి వైద్యం అందించాల్సిన వ్యక్తి ఆమెను ఒక భర్త విచిత్రంగా టార్గెట్ చేయడం వలన ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఆమె చనిపోవడం జరిగింది. సో అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అంటే ఒక డాక్టర్ అయ్యుండి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, అది కూడా పెళ్ళైన 2 నెలలకి అని అంటూ ఉన్నారు. సో అసలు ఏంటి సార్ ఓవరాల్ గా? మామూలుగా ట్రూమన్ షో అని ఒక సినిమా ఉందండి, జిమ్ క్యారీ. ట్రూమన్ షో అని 98 లో వచ్చింది జిమ్ క్యారీది. అదేంటంటే ఒక దీవిలో అతను వదిలేస్తారు. అతను ప్రతి కదలిక ఎవరో చూస్తుంటారు, మొత్తం నిఘా ఉంటుంది. సో ఆ నిఘాను అతను ఎలా తట్టుకున్నాడు ఈ జీవితాన్ని అనేది ఆ సినిమా. అప్పట్లో అది షాకింగ్ గా ఉండేది 98 లో. అప్పట్లోనే. సో ఇప్పుడు ఈ సంఘటన నాకు ఈ సినిమా గుర్తుకొచ్చింది. అంటే మన నిరంతరం మనల్ని కెమెరాలు పెట్టేసి మనకు ప్రైవసీ అనేది లేకపోతే నిరంతరం ఎవరో చూస్తూ ఉంటే నీకు ఎలా ఉంటుంది? నీ జీవితం దుర్భరంగా ఉంటుంది. మనిషికి ప్రైవసీ అనేది ఉండాలి, ఏకాంతం అనేది ఉండాలి. ఈ ఏకాంతం లేనప్పుడు ఎంత సఫోకేట్ అవుతారు. ఇది నేను జైల్లో అనుభవించాను అనమాట. ఎందుకంటే జైల్లో కూడా మనిషికి ఏకాంతం ఉండదు, నిరంతరం గుంపే ఉంటుంది. నువ్వు పర్సనల్ స్పేస్ అనేదే ఉండదు. బాత్రూమ్ పోతే కూడా ముందు ఒకడు ఉంటాడు, టాయిలెట్ పోతే కూడా ముందు ఒకడు నిల్చుకొని ఉంటాడు, పడుకున్నా మనుషులు ఉంటారు, లైట్లు ఉంటాయి. అసలు ఏకాంతమే ఉండదు. అందుకని నేను ఒక పోయం కూడా రాసి, పోయంలో ఏకాంతం అనడు పిడుకుడు నక్షత్రములో నా నెత్తి మీదకి రాల్చి నన్ను ధన్యత నొందింపు ప్రభువా అని పోయంలో రాశాను. అంటే మనకి సఫోకేషన్ ఫీల్ అయిపోతాం మనం నిరంతరం గుంపుల్లోనే ఉంటే. అది ఒక యాంగిల్ అయితే, రెండోది మనల్ని నిరంతరం గమనిస్తూ ఉన్నారు కెమెరాలు పెట్టేసి అనేది ఉన్నప్పుడు మనిషి తట్టుకోలేడు. కరెక్ట్గా ఒక 26 ఏళ్ళ నవ వధువు ఇదే కారణంతో ఆత్మహత్య చేసుకుంది. ఇది ఒక కొత్త రకమైన ఆత్మహత్య అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది మనం చూద్దాం. ఇది వచ్చి ముంబై దగ్గర తానే ఉంటుంది, తానే జిల్లా. తానే జిల్లాలో అంబర్నాథ్ అనే ఒక స్మాల్ టౌన్ ఉంటుంది. అందులో నితిన్ తిలక్ ఇతను డాక్టర్. ఇతనుకి ఏప్రిల్ 30న పెళ్ళయింది. ఆ అమ్మాయి పేరు విశాఖ. పెళ్ళైనాక విశాఖ తిలక్ అని పేరు మార్చుకుంది, పక్కన పెట్టుకుంది. భర్త పేరు 26 ఏళ్ళ అమ్మాయి. సో కరెక్ట్గా 48 రోజులు అయింది. ఆ అమ్మాయి ఇంట్లో వెళ్ళినాక, పెళ్ళైనాక డాక్టర్ ఏం చేశాడంటే మొత్తం ఇంట్లోనూ ఇంటి బయట చివరికి బెడ్రూమ్లో కూడా కెమెరాలు ఫిక్స్ చేసేసి, కెమెరాలన్నీ ఈ మధ్య సీసీటీవీలు ఫోన్లో చూసుకోవచ్చు కాబట్టి ఫోన్లో నిరంతరం చూసుకుంటుంటాడు. ఈ అమ్మాయి ఏమన్నా పక్కింట్లో వస్తాను మాట్లాడితే ఇమ్మీడియట్గా ఫోన్ వస్తుంది. ఎవరితో మాట్లాడుతుండో అతను ఎవడు, పక్కన వాడు ఎవరితో మాట్లాడుతున్నావు, లేకపోతే ఆమె ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు అక్కడ కూర్చొని ఉన్నావు, ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు, ఇలాగా నిరంతరం ఇతను ఆమెను ఫోన్లో పర్యవేక్షిస్తున్నాడు. ఒకసారి పక్కింటి వాళ్ళతో మాట్లాడితే విపరీతంగా దాడి చేసి కుట్టాడు. అంటే మామూలుగా కొత్తగా పెళ్ళైనప్పుడు కొన్ని రోజులైనా భార్యను బాగా చూసుకుంటారు, శరీరం వేడి వల్ల. కానీ ఇక్కడ అది కూడా లేదు. ఇతను డే 1 నుంచి శాడిజం మొదలు పెట్టాడు. ఉమ్మడి ఫ్యామిలీ సార్ వీళ్ళది? ఉమ్మడి ఫ్యామిలీ కాదు, ఒంటరి ఇద్దరే ఉంటున్నారు. ఫ్యామిలీ ఇద్దరే ఉంటున్నారు. కాకపోతే వీళ్ళ వాళ్ళు పక్కన ఎక్కడ ఉన్నారు. వీళ్ళ అమ్మ, వీళ్ళ బ్రదర్ ఛాయా, వీళ్ళ అమ్మ పేరు, ఈ డాక్టర్ వాళ్ళ అమ్మ పేరు నినాద్. వీళ్ళిద్దరు కూడా వేధింపులు అంట. అంటే వరకట్న వేధింపులు కూడా ఉందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానీ మేజర్ కాజు ఈ అమ్మాయికి ఈ కెమెరాలో అనుమానం అతనికి. అంటే అనుమానం వల్ల అతను ఏమంటే డే 1 నుంచే కెమెరాలు ఫిక్స్ చేసేసి చివరికి బెడ్రూమ్లో దగ్గర నుంచి అమ్మాయి ఎక్కడా ఒక ప్రైవసీ లేదు, నిరంతరం అతని నిఘాలో ఉంది. బెడ్రూమ్ లో కూడా ఉందంటే ఇంకా పడుకున్నా, ఇప్పుడు ఆమెకి ఏదో మధ్యలో పడుకోవాలనిపించినా వాడు చూస్తుంటాడు అనే ఒక ఫీలింగ్. కిచెన్ లోకి వెళ్ళినా వాడు చూస్తుంటాడు. అంటే మామూలుగా మనకు ఇల్లు అనేది ఏంటంటే మన ఒక షెల్టర్ లాగా. ఈ బయట ప్రపంచంలో మనం అందరితో ఏగేగి అమ్మయ్య ఇంట్లో ఈరోజు ఇంటికి వెళ్ళగానే మనకి అమ్మయ్య వచ్చాం, కాసేపు ప్రశాంతంగా పడుకుందాం. బెస్ట్ ప్లేస్ బెడ్రూమ్ చాలా మందికి.
అవును. అంటే అక్కడ కాసేపు పడుకుంటే అన్ని మర్చిపోయి నిద్రపోదాము, ప్రపంచం అంతా మర్చిపోయి అన్న కాసేపు సేద తీరుదామని అనిపిస్తుంది. నువ్వు బెడ్రూమ్లో కూడా ఎవడో ఒకటి చూస్తున్నాడు అంటే ఆ దారుణ ఫీలింగ్ దారుణంగా ఉంటది అసలు. దారుణంగా ఉంటుంది. సో దాన్ని భరించలేక ఈ అమ్మాయి అప్పటికి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది నా కండిషన్ ఇదని. తల్లిదండ్రులు కూడా సరే అయితే తీసుకెళ్ళిపోదాము ఈ అమ్మాయిని అని కూడా అనుకున్నారు. కాకపోతే మామూలుగా ఏ తల్లిదండ్రులైనా పెళ్ళైనా 40 రోజులు కూడా అవ్వలేదు. సరే ఏం జరుగుతుంది, కెమెరాలో వాడు పెట్టాడంటే నేను ఆ మధ్య వెళ్తేనే ఒక ఇంట్లో వంట రూమ్ దగ్గర కెమెరా పెట్టున్నారు వాళ్ళు, హాల్లో, వాళ్ళ ఉమ్. హాల్లో. అదే నాకు చిత్రంగా అనిపించింది. ఏంట్రా ఇదంటే వాళ్ళు ఎవరో చూస్తున్నారు, వాళ్ళ పాప చూడడానికి పెట్టారని చెప్పారు. ఆహా. అంటే మనకి ఎవరో మనం చూస్తున్నారు, ఒక ప్రైవేట్ ప్లేస్ అనేవి ఉంటాయి కదండి మనకి. ఇంట్లో కూడా కెమెరాలు పెట్టి ఆ మధ్య కూడా ఒక ఇల్లు చూడడానికి వెళ్తే మేము మొత్తం అన్ని దీంట్లో కెమెరాలు ఉన్నాయి. ఏంటి ఇవన్నీ ఎందుకు పెట్టాడు అనుకుంటే ఇల్లు చూడడానికి వస్తారు కాబట్టి, అవును. ఆయన అక్కడ ఉండడు కాబట్టి, వీళ్ళేమన్నా ఫర్నిచర్ అవన్నీ వస్తువులు ఉన్నాయి కాబట్టి అవును. ఎత్తుకుపోతారని ఆయన పెట్టాడు. అంటే ఈ మధ్య సెక్యూరిటీ పేరుతో ఇది ఒక అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. కెమెరాలు బయటికి పోయినా కెమెరాలు, లోపలికి పోయినా చేసేవాడు ఏ కెమెరాలు. రకంగా చేసి అవసరం ఉందా లేదా అనేది పక్కన పెట్టేసి కెమెరాలు ఇవి చీపుగా వచ్చేస్తున్నాయి కాబట్టి అవును. ప్రతి ఈ ప్రైవసీ అనేది హ్యూమన్ బీయింగ్ దీంట్లో ఇవాళ ప్రైవసీ అనేది పోయింది. మనల్ని నిరంతరం ఎవరో ఒకరు గమనిస్తుంటారు. దీన్ని బిగ్ బ్రదర్ సిండ్రోమ్ అంటారు. అంటే బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో ఆర్వెల్ రాసిన పుస్తకంలో నుంచి అది వచ్చింది. సో అలాగే ఇవాళ మన జీవితం ఏంటంటే నిరంతర నిఘా నీడలో మనం బతుకుతున్నాం. కానీ ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ ఇది ఇంకా అనమాట. extreme. ఆల్రెడీ కనీసం మనకి ఇవన్నీ ఈ నిఘాలన్నీ తట్టుకొని ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే నిఘా, రోడ్డు మీదకి వస్తే నిఘా, అన్ని చోట్ల సర్వైలెన్స్లో బతుకుతున్నాం. కనీసం ఇంట్లో పోయి ప్రశాంతంగా ప్రైవేట్గా హాయిగా మనతో మనం ఉండి పడుకునే, లేకపోతే మనకు నచ్చిన పని చేస్తూ ఉండాలనుకుంటే మళ్ళీ అక్కడ అవును. కూడా బెడ్రూమ్ లో కూడా ఉందంటే నైట్ వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడైనా ఆవిడకి ఆలోచన ఉండిపోతుంది. కెమెరాలో ఇదంతా రికార్డ్ అవును రికార్డ్ అవుతుంటుంది. పబ్లిక్ దారుణం పెర్ఫార్మెన్స్ అసలు. లాగా ఉంటుంది అది. రేపు పొద్దున ప్రైవసీ వీడియోని ఎలా వాడతాడు అని తెలియదు అనుమానం కదా. ఉంటుంది. సో అందుకని ఆమె ఒక అది ఈరీగా ఈ ఫీలింగ్, అది భయంకరమైన ఫీలింగ్. సో దాన్ని ఆమె తట్టుకోలేకపోయింది, పిచ్చెక్కింది ఆమెకి. సో దాని నుంచి ఆమె ఇంకా తల్లిదండ్రులకి ఇబ్బంది పెడుతున్నాం అనే గిల్ట్ కూడా ఉంటుంది. సో అమ్మాయిలకి ఏంటంటే ఒకసారి తల్లిదండ్రులు పెళ్లి చేసేసినాక అవును. వాళ్ళకి తమ సమస్యలు చెప్పి వాళ్ళని ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నాము, వాళ్ళని బాధ పెడుతున్నాం మేము, వాళ్ళు బాధపడుతుంటారు. సో అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. అవును. సో దీని నుంచి చాలా మంది అమ్మాయిలు తల్లిదండ్రులకు కూడా ఎక్కువ చెప్పరు, కొంత ఉమ్. చెప్తారు. వాళ్ళ రియాక్షన్ బట్టి వాళ్ళు ఇమీడియట్గా నువ్వు ఇప్పుడే బయలుదేరి వచ్చేయి అనే తల్లిదండ్రులు తక్కువ మంది ఉంటారు. మామూలుగా అయితే నిజంగానికి ఈ అమ్మాయి ఎంత చెప్పిందో, ఏ ఏ ఏ డిగ్రీలో స్టేజ్ లో చెప్పిందో చెప్పి తెలియదు వెళ్ళిందో తెలియదు వాళ్ళకి. అవును. సో వాళ్ళు కూడా దీన్ని సరే పరిష్కరిద్దాంలే, అల్లుడితో మాట్లాడదాం ఏమైనా అనుకొని ఉండొచ్చు. సో దీన్ని ఈ ప్రెజర్ని ఆ అమ్మాయి తట్టుకోలేక మొన్న వాళ్ళు అనుకున్నారంట, తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారంట. కానీ ఈ లోపలే ఘోరం జరిగిపోయింది. ఇది ముంబై దగ్గర జరిగింది కాబట్టి కొద్దిగా విచిత్రమైన ఇది కాబట్టి ఇది కూడా నేషనల్ వైడ్ వైరల్ అవుతుంది న్యూస్. Too much అంటే guess. కనిపించాయంటే వాడు 24 hours చూడకపోవచ్చు కదా ఒక్కోసారి. అంటే ఫోన్లు పెట్టుకొని కూర్చొని ఉంటాడు. వాడు జాబ్ అయినా చేస్తాడు, కూడా డాక్టర్ మనకు కాదు, సులువు అయిపోతుందిలేండి. అవును, డాక్టర్. డాక్టర్. రెండోది ఏం చేసే పరిస్థితి ఉండదు. సో మొత్తానికి అతనైతే అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద మామూలుగా డొమెస్టిక్ యాక్ట్ ఇవన్నీ పెట్టారు. సో వాళ్ళ బ్రదరు మదర్ మాత్రం ఎస్కేప్ అయి ఉన్నారు. వాళ్ళని కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, ప్రెజర్ చేయడం అని చెప్తున్నారు. సో మేజర్గా ఈ అమ్మాయి మీద అనుమానంతోనే, అంటే అనుమానానికన్నా కొంత టైం ఉండాలి కదండి. అవును. పెళ్ళి ఏదో ఎన్నాళ్ళు అవ్వలేదు. కొన్ని నెలలు అయితే కానీ ఉంటారు సార్ అట్లాగా. అనుమానం డే 1 లోనే చాలా మంది అనుమానం చూస్తూ ఉంటాం. అనుమానం అంటే తనకు ముందే పెళ్లి కాకముందే ఒక ప్లాన్ ఉన్నట్టుంది, ఆ, నా భార్య వస్తే ఇలా బంధించాలని. అవును. సో మామూలుగా ఒకప్పుడు ఇనుప కచ్చడాలు ఈ సంస్కృతి ఉండేది. బయటకు అవును. వెళ్ళేటప్పుడు స్త్రీలకు తాళాలు వేసుకుని తాళాలు వెళ్ళిపోవడం. వేసుకొని అవును. వెళ్ళిపోవడం చాలా ఇవన్నీ మంది పెట్టేవాళ్ళు. ఉండేవాళ్ళు అలా. సో ఇప్పుడు అది డిజిటల్ తాళాలు, అంటే అంతే. టెక్నాలజీ మారింది తప్ప Distant తాళం. బేసిక్ మగవాడి ఇది మారలేదు. సో ఇప్పటికి కూడా నిఘాలు పెట్టాలి. ఇంకా టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇంకా ఈజీ అయిపోయింది నిఘా పెట్టడం. మామూలుగా అయితే రహస్యంగా పెడతా ఉంటారు అవును. చాలా మంది. ఇది వీడిది ఇంకా ఓపెన్ అనమాట. అంటే నువ్వు ఏం చేసినా నాకు తెలుస్తుంది కాబట్టి నువ్వు చేయకూడదు అనే యాంగిల్లో అతను ఏమని
బంధించాడు. అదొక రకం టార్చర్. అది భయంకరమైన టార్చర్ అయిపోయి ఇంకా తట్టుకోలేని పరిస్థితులు కానీ చనిపోయాడు. చనిపోకుండా ఏదైనా ఆలోచించాలి సార్ వాళ్ళు పాపం. అదే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఉండదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, దీని నుంచి ఎలా బయటపడాలో తెలియదు. ఇలాంటి అంటే పెళ్లి కొత్తగా అయింది, అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటే, పైగా డాక్టర్ అతను, సో మంచి సంబంధం ఇలా అనుకుంటారు కదా. సో దాని నుంచి బయటపడడానికి వాళ్ళు చాలా మందికి సాధ్యం కాదు. థ్యాంక్ యూ సార్.